రాష్ట్రంలో అద్భుతమైన క్రీడా పాలసీని సీఎం రేవంత్ రెడ్డి తయారు చేశారన్నారు మహబూబాబాద్ డీఎస్పీ సాదులా. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆర్చరీ శిక్షణ శిబిరాన్ని డీఎస్పీ సాదులు సారంగపాణి ప్రారంభించారు. ఈ తరం పిల్లలకు డిజిటల్ డివైజులకు అలవాటు పడ్డారని, వాటిని దూరం చేసేందుకు విలువిద్యలు నేర్పిస్తున్నామని చెప్పారు. ఫస్ట్ క్రీడాకారులకు తర్వాత ప్రతిభ పాఠవాలకు పుష్కలమైన అవకాశం ఉంది. చాలా ప్రతిభ ఉంది విద్యాపరంగా కానీ క్రీడాపరంగా కానీ. గత 5 నుంచి 6 దశాబ్దాల కాలంగా నాకు ఐడియా ఉన్నంత వరకు బాస్కెట్బాల్, బాల్ బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, ఆర్చరీ, షూటింగ్ ఈ రంగాల లోపల అంతర్జాతీయ జాతీయ రంగాల లోపల రాణించి ఎన్నో మెడలు తీసుకొచ్చి మహబూబాద్కు పేరు తెచ్చిన చరిత్ర ఉంది. ఈ రోజుల లోపల మహబూబాద్ లాంటి ప్రాంతం లోపల ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల లోపల 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు నేను, శంకరన్న, ఇక్కడ ఉన్న మిత్రులందరం కూడా చదువుకోవడం జరిగింది. ఈ గ్రౌండ్ మా అందరికీ దేవాలయం లాంటిది. ఈ గ్రౌండ్ లోపల రకరకాల క్రీడలలో పార్టిసిపేట్ చేసి ఉద్యోగాలు సంపాదించి విద్య లోపల అవకాశాలు సంపాదించి నేను కూడా సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయినప్పుడు ఇదే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసినాను. సో ఈ గ్రౌండ్తో ఉన్న అనుబంధం మమ్మల్ని ఈ గ్రౌండ్కు మళ్ళీ వచ్చేటట్టు చేసింది. మొత్తం నా ఫ్రెండ్స్, స్పోర్ట్స్ లవర్సు మరి నాకు ముందే వీళ్ళ నుంచి సహకారం ఉంటుంది. ఇది ఒక పెద్ద ఒక ఈవెంట్. ఈ ఈవెంట్ను ముందుగా పానన్న ఏం చేశారంటే మొదటి నుంచి ఇది మనము ఎట్లనైనా మనం ఈ కాలేజీ లోపల మన ఇద్దరం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం ఖమ్మంని ఎంతో డెవలప్ చేసినాం. ప్రతి ఈవెంట్ ఎన్ని తీరులు అయితే హెచ్జిఎఫ్ఏ కానీ, స్కూల్ గేమ్ కానీ, రూరల్ కానీ ప్రతి దాంట్లో మన కాకతీయ యూనివర్సిటీ మొదలు గోల్డ్ కొట్టింది కూడా ఖమ్మం నుంచే. కాబట్టి దీన్ని ఇక్కడ మన మహబూబాదు, మానుకోట అనబడే ఈ యొక్క ప్రాంతాన్ని మనం డెవలప్ చేసినట్లయితే